రాష్ట్రంలోని పలు ముఖ్యమైన రహదారులకు నేషనల్ హైవే హోదా కల్పించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బండి సంజయ్ లేఖ రాశారు. నేషనల్ హైవే కింద ప్రకటనతో ప్రాంతీయ రోడ్ల అనుసంధానంతో పాటు ఆర్థిక అభివృద్ధి, వస్తు సేవల రవాణా వేగవంతమవుతాయన్నారు. NH 563 ఇంటర్సెక్షన్ కింద సిరిసిల్ల కామారెడ్డి మీదుగా ఎల్లారెడ్డి, పిట్లం వరకు 165 కిలోమీటర్ల మేర రోడ్డును నేషనల్ హైవే కింద పరిగణించాలని రిక్వెస్ట్ చేశారు. అటు నేషనల్ హైవే 358B పరిధిలోని వేములవాడ కోరుట్ల రహదారిని జాతీయ రహదారుల కింద అభివృద్ధి చేయాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాయ్పూర్ నుంచి హైదరాబాద్ వరకు గ్రీన్ ఫీల్డ్ కారిడార్పై తక్షణమే DPR ను సిద్ధం చేయాలని గడ్కరీకి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ గ్రీన్ ఫీల్డ్ కారిడార్ అభివృద్ధితో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య వ్యాపార వాణిజ్యాలు మరింత పెరుగుతాయని చెప్పారు. తెలంగాణలోని పలు రహదారులను నేషనల్ హైవే కింద పరిగణిస్తే మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు పెరగడమే కాక లక్షల మంది పౌరులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు బండి సంజయ్.